ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. షాద్నగర్లో శివలింగాన్ని గుడిలో నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయారట. గణపతి విగ్రహాన్ని గుడి ముందు పొదల్లో బారేశారట. ఎవరు చేశారో ఎవరికి తెలియదు. కానీ బజరంగ్ దళకి సంబంధించిన నాయకులు వెంటనే ఇది ముస్లిం మోకలే చేశారు అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల దేవాలయాల మీద దాడులు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దాడి జరుగుతున్న మాట మాత్రం వాస్తవం. కానీ ఆ దాడి చేస్తున్నది హిందువుల, ముస్లింల, క్రైస్తవుల అన్న విషయంలో క్లారిటీ లేదు. ఇంతకుముందు ఎప్పుడు ఈ దేవాలయాల దాడుల రాజకీయం రాష్ట్రంలో జరగలేదు. ఇప్పుడు జరుగుతూ ఉంది. షాద్నగర్లో శివలింగాన్ని ముస్లిం మోకలే ఎత్తుకొని పోయారు అని వాళ్ళు అంటున్నారు. నిన్నటి నుంచి ఒకటే రచ్చ టీవీ ఛానల్స్ లో. ముస్లిం మోకలు శివలింగాన్ని ఎత్తుకొని వెళ్ళడం బజరంగ్ దళ కార్యకర్తలు చూసారా? నేను సూటిగా అడుగుతా ఉన్నా. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. చూడండి ఒకసారి. మన శాతా నియోజకవర్గం పరిధిలోని రూప్ నగర్ అంటే జానంపేట అని అంటాము. జానంపేట కాలనీలోని వివేకానంద కాలనీలో చాలా పురాతనమైనటువంటి దేవాలయం అది. కాశీ నుంచి కొంతమంది ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అటువంటి పురాతనమైనటువంటి విగ్రహాన్ని ఈరోజు ముస్లిం మోకలు వాళ్ళందరూ వచ్చి శివలింగం మొత్తమే అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని చెట్ల పొదల్లో పారేయడం జరిగింది. ఈ విధంగా చూశారు కదా, కళ్ళారా చూసినట్లు ముస్లిం సహోదరులు వచ్చి శివలింగాన్ని ఎత్తుకొని వెళ్తుంటే వీడు అక్కడే ఉన్నట్లు, వీడు కళ్ళారా చూసినట్లు ముస్లిం మోకలు వచ్చి శివలింగాన్ని తీసుకొని వెళ్ళిపోయారట. గణపతి విగ్రహాన్ని చెట్ల పొదల్లోనికి పడేశారట. పోలీసులు మాత్రం ఇంకా ఎవరు చేశారు అని చెప్పి వెతుకుతున్నారట. పోలీసులకు ఇంకెలాంటి ఆధారాలు దొరకలేదట. వీడు కన్ఫర్మ్ అయిపోయాడు. వీడు చెప్పేస్తున్నాడు, ఎవరు చేసుంటారు, ఇది ఖచ్చితంగా ముస్లిం మోకలే చేశారు అని చెప్తున్నాడు వీడు. ఈ మాత్రం దానికి కాకి డ్రెస్సులు వేసుకొని ఎస్ఐలుగా, సిఐలుగా, డిఎస్పీలుగా, ఎస్పీలుగా, ఐజీలుగా, డిఐజీలుగా, డీజీపీలుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా పనిచేయడం ఎందుకండి? ఈ బజరంగ్ దళ నాయకులకి ఈ కేసును అప్పచెప్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగే ఏ గడ్డ ఉన్న వ్యక్తినో, తల మీద టోపీ ఉన్న వ్యక్తినో తీసుకొని వెళ్ళి నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద నరికేసేవారు కదా. ఇంకా మీరు కేసులు అంటారు, నిందితుల కోసం వెతుకుతారు, వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకుందామని అంటారు. రేపొద్దున ఒకవేళ మీరు వెతికి ఆ చిత్తూరులో పట్టుకున్నట్లుగా ఈ సంఘటన వెనక ఏ హిందువో ఉన్నాడు అని పట్టుకున్నారనుకోండి, వీళ్ళు నమ్ముతారా? చిత్తూరులో ఏం చేశారు? హనుమాన్ టెంపుల్లో బాంబు పెట్టి పేల్చేశారు. ఎందుకు? గుడిలో ఉండే కానుక కోసం. ఎవరు పేల్చారు? వేరే గుడికి సంబంధించిన పూజారి. అప్పుడు బజరంగ్ దళ వాళ్ళ మనోభావాలు దెబ్బతినలా, ఆర్ఎస్ఎస్ వాళ్ళ మనోభావాలు దెబ్బతినలా, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ మనోభావాలు దెబ్బతినలా, హిందుత్వవాదుల మనోభావాలు దెబ్బతినలా, బీజేపీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినలా. ఎందుకంటే హనుమాన్ టెంపుల్లో బాంబు పెట్టింది, హనుమంతుడి విగ్రహాన్ని లేపేసింది మరొక పూజారి కాబట్టి. సదాశివపేటలో హనుమంతుడి విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని పడేసిన విషయంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు తెలంగాణ సంగారెడ్డి సదాశివపేటలో. షాపులన్నీ మూసేశారు. బజార్లో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. డిఎస్పీ సత్యన్ గౌడ్ గారు ఏం జరిగిందో మీడియాకి తెలియజేశారు. ఆ గుడికి గేట్ లేదు అని చెప్పి ఆ చుట్టుపక్కల తిరిగే ఆవులు, గేదెలు తలతో రాకినప్పుడు ఆ విగ్రహాలు పడిపోయాయండి, సీసీ ఫుటేజ్ లో మేము చూసామని చెప్తే హిందువులందరూ కూడా సైలెంట్ గా ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఏ క్రిస్టియనో ఏ ముస్లిమో పడేసి ఉంటారు, మా విగ్రహాలను ఎవరు పడేస్తారు, లేకపోతే అవసరం ఏంటి అన్నది వాళ్ళ ఆలోచన. మరి గేదెలను లేకపోతే దున్నపోతులను, ఆవులను పూజించడం కుదిరిది కానీ అరెస్ట్ చేయడం కుదరదుగా. సైలెంట్ గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మరి ఇలా కాకుండా వైజాగ్ దగ్గర గుడిలో ఉండే ఒక అమ్మవారి తలని పగలగొట్టారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అమ్మవారి తలను తీసేశారు, ఎవరు చేశారు అని. ఖచ్చితంగా ఇది క్రైస్తవులే చేశారు అని పెద్ద ఎత్తున గొడవ.
పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ గుడి పూజారిని తీసుకొచ్చి మీడియా ముందు నిలబెట్టారు. ఏం జరిగిందిరా బాబు, గుడిలో ఉండే అమ్మవారి విగ్రహం తలని ఎవరు పాల్గొట్టారు చెప్పునాయన అని అంటే, గుడి పూజారి చాలా జాగ్రత్తగా ఆ విగ్రహం తలని రాత్రి నేనే తీసేశానండి. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు డబ్బులు ఇస్తాను, ఆ విగ్రహం తలని తీసేయమనంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను, తీసేశాను అని చెప్పాడు. అలాగే దీని వెనక ఏ హిందూ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఏదైనా కుట్రతో ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసం చేసిన విషయం బయటకు వస్తే హిందువులు తట్టుకునే పరిస్థితి ఉంటుందా? అలా ఉండదు కదా. అందుకే ముస్లిం మోకలే చేసేశారు, క్రైస్తవులే చేసేశారు. సిగ్గు లేకపోతే సరే మాట్లాడటానికి ఏ ఆధారం ఉంది నీ దగ్గర? ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆ ముత్యాలమ్మ గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఒక ముస్లిం అన్న కారణంతో ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నింటినీ కూడా జరిగాయా, జరుపుతున్నారా? దీన్ని అదునుగా తీసుకొని, దీన్ని అలుసుగా తీసుకొని, దీన్ని కారణంగా తీసుకొని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గుడులపై జరుగుతున్న, దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక హిందుత్వవాదులే ఉన్నారు అనేది మేము బలంగా నమ్ముతా ఉన్నాం. లేదంటారా? ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా ముస్లింలే ఇవి చేస్తుంటే, నిజంగా క్రైస్తవులే ఇలాంటివి చేస్తుంటే నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద ఉరిదీయడం కాదు, కాళ్ళు పైకి తల క్రిందకి పెట్టి వేలాడదీసి ఆ పొట్టలో పేగులు తీసి చూపించండి మీ వాళ్ళు ఇలా చేశారని. ఇన్వెస్టిగేషన్ చేయనండి. మొన్న ఆంధ్ర భీమవరంలో ఎవరో ఒక అతను కూడా ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తి, రావులపాలెనికి సంబంధించిన వ్యక్తి, పిచ్చోడు భోజనం పెడతారేమోనని బజార్ తిరుక్కుంటూ వెళ్తే గుడి ముందు నిలబడ్డట. ఇంకేముంది, మా కోదండ రాముని ఆలయంలో విగ్రహాన్ని పడగొట్టడానికే ఈడు వచ్చేసాడు అని చెప్పి వాడిని విపరీతంగా కొట్టి వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి అందరిని పిలిపించి రాముడికి జై కొట్టించి వాడు పాపం జయశ్రీరామ్ అంటానే ఉన్నాడు. అయినా కొడుతూనే ఉన్నారు. ఆడు అక్కడ అసలు ఆ గుడిలోకి రాలా, విగ్రహాన్ని ముట్టుకోలే. చివరికి పోలీసులు వచ్చి ఓడి ఈ పిచ్చోడు రవిని ఎందుకు కొట్టారు రా అని. మరి ఏమనాలి ఇంకా వీళ్ళని? ఏం చెప్పాలి చెప్పండి వీళ్ళకి? ఏ క్రైస్తవుడికి, ఏ ముస్లింకి మీ గుడుల్లోనికి వచ్చి మీ విగ్రహాలను పగలగొట్టాల్సిన కర్మ పట్టలేదు. అలా ఎవడైనా చేస్తే వాడు క్రైస్తవుడైనా ముస్లిం అయినా వాడు మూర్ఖుడే. వాడిని తీసుకుని వెళ్ళి మీరు ఏమైనా చేసుకోండి. చట్ట ప్రకారంగా చేస్తారా లేకపోతే మీ చేతులతో చేస్తారా చేసుకోండి. క్రైస్తవులు, ముస్లింలు మేము ఎప్పుడు కూడా అలాంటి వాటికి మేము మద్దతు తెలియజేయం. అయినా తెలియగలుగుతాను, శివలింగాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. కొంపదీసి శివుడు శివలోకానికి వెళ్ళిపోయాడేమో. హనుమంతుడు ఏమన్నా ఆ బయట పనుండి వినాయకుడు ఏమన్నా బయటికి వెళ్ళాడేమో. ఎవరు తీసుకెళ్తారు మీ దేవుళ్ళని ముట్టుకొని? మాకు అవసరం ఏంటండి? మీ దేవతా విగ్రహాలను పట్టుకోవాల్సిన అవసరం మాకేంటి? మేము ఎందుకు తీసుకొని వెళ్తాం? అంటే ఇక్కడే ఉండే విగ్రహం లేదు అన్నప్పుడు మరి ఎవరు తీసుకెళ్లారో శివుడిని అడగండి. శివుడు చెప్తాడు ఎవరు తీసుకెళ్లారయ్యా నిన్ను అని. పని మీద బయటకు వెళ్ళాడేమో శివుడు ఏమన్నా. ఇలాంటి రాజకీయాలన్నీ చేసేది పార్టీల కోసం, ఓట్ల కోసం, లబ్ధి కోసం. మీ బీజేపీ పార్టీ వాళ్ళు ఇంకెవడూ చేయడు ఇలాంటి పని. నాకు బాగా గుర్తు, జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రాలో ఒక నంది విగ్రహాన్ని, శివుని ఆలయంలో ముందుండే నంది విగ్రహాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టారు. పెద్ద ఎత్తున గొడవ తెల్లారి మా నంది విగ్రహాన్ని కూడా బయటికి తీసుకెళ్లాడని సీసీ ఫుటేజ్ తెస్తే ఆ ప్రాంతపు తెలుగుదేశం ప్రతిపక్ష నాయకులు నంది విగ్రహాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఎందుకంటే మతపరమైన గొడవలు చేయాలి జగన్ సీఎం కాబట్టి. క్రైస్తవులు ఇవన్నీ చేశారని జనాలను నమ్మించడానికి. మరి అంత ఎడ్డి గొర్రెలాగా ఉంటారా? క్రైస్తవులు అంటారు గొర్రెలని, క్రైస్తవులు కాదు, మీరు గొర్రెలు. అసలైన గొర్రెలు ఎవరైనా ఉన్నారంటే పిచ్చి గొర్రెలు, ఎడ్డి గొర్రెలు మీరు. అది చెప్తా ఉన్నాడు ముస్లిం మోకులు అంట. ఎన్ని గుళ్ళు పట్టుకొట్టారు నాయన ముస్లిం మోకులు వచ్చి? కరోనా టైంలో ఇంట్లో మనుషులు చచ్చిపోతే రోగంతో కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకుండా తిరిగితే ఆ ముస్లింసే అల్లాహు అక్బర్ అనుకుంటా వచ్చి ఆ శవాలను తీసుకొని వెళ్ళి దహనం చేశారు, కొన్ని వందల శవాలని. ఆ క్రైస్తవ సహోదరులే భుజాల మీద శవాలను మోసుకుంటూ వెళ్ళి పాతి పెట్టొచ్చారు. రోగం వచ్చిందని తెలిస్తే కన్న తండ్రినైనా కన్న బిడ్డనైనా ఊరవతలకు గెంటేసే మీరు వాళ్ళ దేవుడి గురించి. ఆయన దేవుడికి మీరు రక్షణ కల్పించడం ఏంటి?
మా దేవుళ్ళని కాపాడండి, మా దేవుళ్ళని కాపాడుకోలేరా? దేవుడిని కాపాడుకోలేడా? మీరు కాపాడతారా దేవుణ్ణి? అంటే దేవుణ్ణి మీరే కాపాడాలా, దేవాలయాన్ని మీరే కాపాడాలా, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలా? ఏం భక్తిరా నాయన. సరే, మంచిది. రేపు బుధవారం, వచ్చే బుధవారం ఖమ్మంపట్నంలో క్రైస్తవ స్త్రీల ఆధ్యాత్మిక సదస్సు జరుగుతోంది. క్రైస్తవ స్త్రీల ఆధ్యాత్మిక సదస్సు. దయచేసి ప్రార్థన మందిరాల్లో కానివ్వండి, బయట కానివ్వండి, ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు వాటికి లేఖనానుసారమైనటువంటి చక్కని పేర్లు పెట్టండి. అభ్యంతరాలు లేకుండా పచ్చకామెంట్లోకి లోకమంతా పచ్చగానే కనపడ్డట్లు ఇవాళ మనం ఏ పేరు పెట్టినా తప్పుపడుతున్నారు వాళ్ళు. క్రైస్తవ స్త్రీల ఆధ్యాత్మిక సదస్సు జరుగుతోంది. హైదరాబాద్ పట్టణం నుంచి దేవుని చేతుల్లో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనరాలు కమలారాణి గారు వస్తున్నారు. మీరు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇల్లందు వెళ్లే దారిలో జయనగర్ కాలనీ ఉంటుంది. ఖానాపురం దాటి ముందుకు వచ్చాక జయనగర్ కాలనీ, అందులో 17వ లైన్లో మీకు జీవాధిపతి ప్రార్థనా మందిరం అనే చర్చ్ కనబడుతుంది. ఇంటి ముందు పెద్ద సిలువ ఉంటుంది. ఈ ఓపెన్ చర్చ్ లో ఇక్కడ స్త్రీల కొరకు ప్రత్యేకమైన సదస్సు జరుగుతోంది. దేవుడైన యెహోవా మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యమై ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తోంది. దేశంలో పరిస్థితులు బాగా లేనప్పుడు రోదన చేసే స్త్రీలను పిలవనంపండి అని ప్రభు చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది. స్త్రీల ప్రార్థన, స్త్రీల విశ్వాసం చాలా అవసరం. రాకడ సమయంలో మనం ఉన్నాం. స్త్రీలందరూ, క్రైస్తవ స్త్రీలందరూ కూడా యుద్ధం కొరకు పురుషులు సిద్ధమైనట్లుగా దేవుని పని కొరకు సిద్ధం కావాలి. గొప్ప ఆరాధన, గొప్ప వాక్యోపదేశం ఇక్కడ అందించబడుతుంది. జయనగర్ కాలనీ రోడ్ నంబర్ 17లో నేను దైవజండుగా ఉన్నటువంటి ఈ జీవాధిపతి ప్రార్థనా మందిరంలో సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు సదస్సు జరుగుతుంది. దూర ప్రాంతం నుంచి వచ్చే వరకు భోజన సౌకర్యం ఉంటుంది. తప్పనిసరిగా రండి. అలాగే రేపు ఆదివారం, అంటే ప్రతి ఆదివారం సాయంత్రం ఇక్కడ సాయంకాల ఆరాధన, తైలాభిషేక ఆరాధన, ప్రత్యేక ఆరాధన ఈ జీవాధిపతి ప్రార్థనా మందిరంలో జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను ఇక్కడ దేవుని వాక్యాన్ని ఉపదేశంగా దేవుని కృపలో మీ ముందు అందిస్తాను. కనుక ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఉన్నవారు తప్పనిసరిగా ప్రార్థనా మందిరం దగ్గరికి రండి. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, గర్భఫలం లేనివారు, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నవారు, పరిస్థితులు బాగా లేనివారు, మనశ్శాంతి నెమ్మది లేనివారు, దేవుని వాక్యం ద్వారా బలపరచబడి దేవుని ఆత్మ జరిగించే కార్యాలను కళ్ళారా చూడండి. మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ జీసస్.